హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గౌతమి అభిరుచులు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మరొక సింపుల్ అండ్ ఎంతో రుచికరమైన ది ఫేమస్ తెలంగాణ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. చిన్న చిన్న పార్టీస్కి అయినా లేదా సండేస్లో ఈ రెసిపీని ట్రై చేసి హ్యాపీగా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మన ఇంట్లో క్విక్గా తయారీ విధానం చూద్దాం. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక బగారా రైస్ తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ బౌల్లో 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. అంటే 1/2 kg కన్నా కూడా తక్కువగానే తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ని పోసి నాననివ్వాలి. రైస్ నానేలోపు మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో 1 అనాస పువ్వు, 2 దాల్చిన చెక్కలు, 3 లవంగం మొగ్గలు, 2 యాలకులు, 1 మరాఠీ మొగ్గ, 4 లేదా 5 ఎండు కొబ్బరి ముక్కలు, అదేవిధంగా సోంపు, గసగసాలు, ధనియాలు, పుట్నాల పప్పు ఇవన్నీ కలిపి 1/4 కప్పు వరకు తీసుకుంటున్నానండి. ఈ మసాలా పౌడర్ ఫ్లేవర్తో బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ మిరియాలను వేసి ఫైన్ పౌడర్లా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచండి. నేను యాడ్ చేస్తున్న మసాలాలను మీరు కూడా ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా కూడా కుదురుతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి. 1 స్పూన్ వరకు గీని యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 కప్ వరకు ఆయిల్ని పోసి ఇందులో 1 అనాస పువ్వు, 1 చెక్క, 2 లవంగం, 1 యాలక, 1/2 టీ స్పూన్ షాజీరా, 1/2 టీ స్పూన్ జీలకర్ర, స్పైసీకి తగ్గ పచ్చిమిర్చిని, అలాగే 1 కప్ వరకు ఆనియన్ ముక్కలను వేస్తున్నాను. వీటన్నింటినీ ఓసారి కలిపి ఇందులో 1 బిర్యానీ ఆకు, గుప్పెడు కరివేపాకును కూడా వేసి వీటన్నింటినీ ఒకసారి వేపుకున్న తర్వాత మరలా 1/2 కప్ జీడిపప్పులను, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఇలా వేపుకున్న తర్వాత మనం ముందు మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇలా మసాలా పౌడరు ఆయిల్లో వేపటం వలన పచ్చి వాసన పోయి మంచి ఫ్లేవర్గా ఉంటుంది బగారా రైస్. ఇలా ఫ్రై చేసుకున్న మసాలా ఫ్రైలోకి 1.5 గ్లాస్ రైస్కి తగ్గ మెజర్మెంట్ ప్రకారం 2.25 గ్లాస్ వరకు వాటర్ని పోస్తున్నానండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులోని టేస్ట్కి తగ్గ సాల్ట్ని కూడా వేసి కలిపి టేస్ట్ చూసుకుని ఈ ఎసరు తెరలు వచ్చే వరకు బాయిల్ అవ్వనివ్వాలి. చూడండి, ఎసరు తెరలు వచ్చాయి కదా అండి. ఇప్పుడు ఫస్ట్ మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్లో వాటర్ వంపేసి రైస్ని ఈ ఎసరులో వేసుకుందాం. ఈవెన్గా ఒకసారి కలిపి 30% రైస్ బాయిల్ అవుతున్నప్పుడు 1 కప్ పుదీనా తురుము, 1/2 కప్ వరకు కొత్తిమీరను యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు గీని కూడా యాడ్ చేస్తున్నానండి. పుదీనా, కొత్తిమీర, గీని యాడ్ చేసాం కదా, అరోమా మామూలుగా లేదండి. ఒకసారి అలా కలుపుకొని మూత క్లోజ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ వాటర్ అంతా ఆవిరయ్యాయా లేదా ఓసారి చూద్దాం. చూడండి, 90% వరకు కుక్ అయింది. ఇంకో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి మరలా మూత క్లోజ్ చేసి బాయిల్ చేసుకుందాం. ఆఫ్టర్ బాయిల్ తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. స్పైసీగా యమ్మీగా పొడి పొడిగా ఇలా మంచి అరోమాతో బగారా రైస్ రెడీ. నేనైతే లెగ్ పీసెస్ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నానండి. సూపర్ టేస్టీగా ఉందన్నమాట. నాన్ వెజ్లోకే కాదు, ఇలాగా వెజ్లోకి అయినా
కుర్మాలోకి అయినా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ లెగ్ పీసెస్ కర్రీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. మీరు కూడా బగారా రైస్ విత్ కాంబినేషన్ లెగ్ పీసెస్ కర్రీ ఒకసారి ట్రై చేసి ఈ టేస్ట్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, నా రెసిపీస్ మీకు నచ్చాయా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. మరిన్ని న్యూ టేస్టీ రెసిపీస్తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.